భద్రాచలం రాములోరి భూములు ఆక్రమించుకుంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఎందుకు నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ రామచంద్ర నోరు తెరవవేం అంటూ ఎక్స్ లో నిలదీశారు. రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేం అని కూడా ప్రశ్నించారు కేటీఆర్. మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నామని వదిలేస్తున్నారా లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు కేటీఆర్. మోదీతో మాట్లాడతారో మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం అంటూనే భద్రాద్రిని కాపాడండి, ఆక్రమణల చెర నుంచి విడిపించండి అంటూ పేర్కొన్నారు కేటీఆర్. రైట్, ఏదైతే కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. బీజేపీ రామచంద్ర నోరు తెరవవేమంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేమంటూ మాట్లాడుతున్నారు ఆయన. మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నామని వదిలేస్తున్నారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తిగా వారి చేతిలో పెడదాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారంటూ కూడా ప్రశ్నల ద్వారా సంధిస్తున్నటువంటి సందర్భం. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్ ని మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అయితే మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం, అంటే దోస్త్ అంటే రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం అంటూ కూడా మాట్లాడుతూనే భద్రాద్రిని కాపాడండి, ఆక్రమణల చెర నుంచి విడిపించండి అంటూ కూడా కేటీఆర్ డైరెక్ట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించిన ట్వీట్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. రైట్, భద్రాచలం రాములోరి భూములు ఆక్రమించుకుంటుంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఎందుకు నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ రామచంద్ర నోరు తెరవవేమంటూ కూడా ఎక్స్ లో నిలదీశారు. రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే మాటైనా మాట్లాడరేమని కూడా ప్రశ్నించారు కేటీఆర్. మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నామని వదిలేస్తున్నారా లేక, అంటే ఏపీ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చేశారు, లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తిగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే చేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటున్నారు కేటీఆర్. మోదీతో మాట్లాడతారో మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం అంటూనే భద్రాద్రిని కాపాడండి, ఆక్రమణల చెర నుంచి విడిపించండి అని పేర్కొన్నారు కేటీఆర్.